లిఖిత, నువ్వు చేంజ్ అబ్జర్వ్ చేసావా? ఇదివరకు 5 రూపీస్ కాయిన్ ఏమో చాలా లావుగా ఉంటుంది, ఇప్పుడేమో చాలా సన్నగా ఉంది. ఎందుకంటావు? అయ్యో అశు, నువ్వు ఎప్పుడే అబ్జర్వ్ చేసావా? యాక్చువల్లీ ఒక కాయిన్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఫేస్ వాల్యూ, అంటే కాయిన్ మీద ఏదైతే నంబర్ రాసిందో అది. ఇంకొకటి మెటాలిక్ వాల్యూ, అంటే ఆ కాయిన్ తయారు చేయడానికైనా వాల్యూ అనమాట. ఎప్పుడైనా కాయిన్ తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు అయ్యి ఆ కాయిన్ వాల్యూ కన్నా అయితే జనాలు ఏం చేస్తారు, సిల్వర్ కాయిన్స్ని సిల్వర్ ఆర్నమెంట్స్గా కన్వర్ట్ చేసేసుకున్నారు. లేదు, వీటి నుంచి కాయిన్స్ నుంచి బ్లేడ్స్ తయారు చేశారు. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హ్యూబ్రిక్ మెటల్తో తయారయ్యే కాయిన్స్ని ఇప్పుడు ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తుంది. అండ్ వాటి సైజ్ కూడా తగ్గించింది అనమాట. సో దట్ వాటి మెటాలిక్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద కాయిన్. అవును, మరి ఈ కాయిన్ అనేది ఎవరు ప్రింట్ చేస్తారు? కాయిన్స్ని మింట్ చేస్తుంది అనమాట. ఎవరు మింట్ చేస్తారు అంటే 2 రూపీస్ ఆర్ అబవ్ ఎంతైతే కరెన్సీ ఉంటుందో వాటన్నిటిని ఆర్బీఐ మింట్ చేస్తుంది. ఇది ఆర్బీఐకి ఉన్న పవర్ అనమాట, అండర్ సెక్షన్ 22 సబ్ క్లాజ్ 1 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్. అయితే మా 2 రూపీస్ తక్కువ ఉన్న కరెన్సీ నోట్ అంటే 1 రూపీ కరెన్సీ నోట్ అండ్ ఈ కాయిన్స్ ఎవరిని మింట్ చేస్తారు అని అడుగుతావా? ఫినాన్స్ మినిస్ట్రీ మింట్ చేస్తుంది ఇండియాలో. ఎక్కడెక్కడ మింట్ చేస్తుందో తెలుసా అశు నీకు? ఇండియాలో 4 ప్లేసెస్లో మింట్ చేస్తుంది: బాంబే, కోల్కతా, మన హైదరాబాద్ అండ్ లాస్ట్లీ నోయిడా. అండ్ నీకు ఈ విషయం తెలుసా, ఎక్కడ మింట్ అయిందో కూడా మనం చెప్పొచ్చు దాని మీద ఉన్న మార్క్ బట్టి. ఇప్పుడు కాయిన్ కింద నువ్వు చూడు, ఏదైతే సింబల్ ఉందో దాని బేస్ చెప్పొచ్చు. ఒకవేళ స్టార్ ఉంది అనుకో, అది మన హైదరాబాద్లో ప్రింట్ అయినట్టు. అదే డాట్ ఉంటే నోయిడాలో ప్రింట్ అయింది అని, డైమండ్ ఉంటే బాంబేలో ప్రింట్ అయినట్టు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకంటే నేను లీగల్ బైట్స్ అండ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాను కాబట్టి. Thank you for watching. For more informative videos, please do subscribe our channel.